నిర్మల్ మహేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఎల్పీ లీడర్గా ఉండి ఈ మధ్యన ప్రెస్ మీట్లలో రోజు ఒక ట్యాక్స్ అని చెప్తుండు. ఈ రేవంత్ రెడ్డి ట్యాక్స్ అనేటువంటిది కూడా మహేశ్వర్ రెడ్డి పట్టుకొచ్చిండు బయటికి. రేవంత్ రెడ్డి ఈ వీళ్ళకొరకో ఎట్రో కంపెనీకో ఏదో కంపెనీకి ఇచ్చినటువంటి భూమి విషయంలో గతంలో టీఆర్ఎస్ సర్కారు ఆ భూమి కేటాయిస్తే దాన్ని తప్పుపట్టినటువంటి రేవంత్ సర్కారు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసినటువంటి రేవంత్ సర్కారు మళ్ళా అది ఆగిపోయిన తర్వాత అదే రేవంత్ సర్కారు ఇవాళ వచ్చి అదే కంపెనీకి అదే భూమిని తిరిగి కేటాయించిండు అంటే దాని వెనక ఎన్ని వందల కోట్ల రూపాయలు మారినటువంటి ఆరోపణ చేశారు. ఇవాళ మళ్ళా అది రేవంత్ రెడ్డి ప్రతిరోజు ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మళ్ళా దీంట్లో కూడా మన రేవంత్ రెడ్డి చేసేటువంటి బిల్డింగు కాంట్రాక్టర్స్ కన్స్ట్రక్షన్స్ వీటిలలో మొత్తం పర్సంటేజీలుగా తీసుకుంటున్నారు. అది రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపిస్తున్నారు. ఆ ట్యాక్స్ తీసుకొని అనేటువంటి మాట ఆరోపణ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉత్తమ్ ట్యాక్స్ అనేటువంటిది కూడా తీసుకొచ్చారు. 40 కిలోల ధాన్యం బస్తాకు 4 కిలోలు తీసుకుంటూ రైతులను దోచుకుంటున్నారు. యూ ట్యాక్స్ కింద 500 కోట్లు చేతులు మారాయి. ఇందులో 100 కోట్లు మంత్రి ఉత్తమ్ అధిష్టానానికి పంపించారంటే మళ్ళీ వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని పచ్చి అబద్ధం అని చెప్పారు. మహేశ్వర్ రెడ్డి ఆరోపణలకు జవాబు ఇస్తా నేను బయట రాష్ట్రంలో దైవ దర్శనానికి వచ్చిన ఇక్కడ హైదరాబాద్ రాగానే పూర్తి స్థాయి వివరాలు చెప్తా. 100 రోజుల్లో తెలంగాణ అద్భుత పాలన అస్తవ్యస్తంగా ఉన్న పాలన గాడిలో పెట్టి నడిపిస్తున్నాం. యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నామనడం దుర్మార్గం. బుధవారం సాయంత్రం 5 వరకు వస్తున్నా మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలకు తగిన జవాబు చెప్తా అని మన మహేశ్వర్ రెడ్డి కేవలం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నం చేస్తూ అబద్ధాలను చెప్తున్నాడు అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తున్నది. ప్రజల్లోకి ఏదెళ్తుందో తెలియదు కానీ ఈ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఈ ఆర్ఆర్ ట్యాక్స్ కానీ యూ ట్యాక్స్ కానీ అంతకుముందు ఈ కే ట్యాక్స్ ఒకటి కవిత ట్యాక్స్కి సంబంధించి గత ప్రభుత్వంలో బాగా ప్రచారం జరిగింది. ఏ పని జరగాలనుకున్నా కవిత ట్యాక్స్ కట్టాలనేటువంటిది కే ట్యాక్స్ అనేటువంటిది బాగా ప్రచారంలోకి వెళ్ళింది. అది ఆమెకు మైనస్ అయింది. ఇది కూడా వెంటనే కాంగ్రెస్ సర్కారు కనుక ఈ ఆర్ఆర్ ట్యాక్స్ లేదంటే ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా మోడీ చెప్పిండు తెలంగాణ నుంచి ఆర్ఆర్ ట్యాక్స్ పోతుంది, ఒకటి రేవంత్ రెడ్డి ట్యాక్స్ ఒకటి రాహుల్ గాంధీ ట్యాక్స్ అనేటువంటి మాట. అది ప్రజల్లోకి వెళితే గనక కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు దానిపైన దృష్టి పెట్టాలి. అసలు ఆరోపణ రాకుండానే జాగ్రత్త పడే విధంగా చూసుకోవాలి. లేకపోతే ఒకరోజు అవే మాటలు ప్రజల్లోకి వెళ్తే అది నిజం అనుకునే దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ నిజమో అబద్ధమో అనేటువంటిది ప్రజలకు తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి